మరి ఎంతోమంది మహానుభావులు కన్న కళలో ఉమ్మడి ప్రకాశంలో, కడపలో, నెల్లూరులో, మార్కాపురం ఇవాళ జిల్లా కోరిక తీర్చింది ఎవరు? మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసింది ఎవరు? నీకు చేతులు వచ్చినాయా? మార్కాపురం జిల్లా ఇవ్వడానికి నీ చేతులు వచ్చినాయా? ఇవాళ వెనకబడ్డ ప్రాంతానికి వెలుగొండకి నీళ్లు తీసుకెళ్తానని నీ చేతులు వచ్చాయా? జాతికి అంకితం చేస్తావా? నీళ్ళు ఇవ్వకుండా కామెడీ చేసి మళ్ళీ వాళ్ళు క్రెడిట్ చోరీ అని పెద్ద మీటింగులు పెడతావు తాడేపల్లి ప్యాలెస్లో పరవాలు కట్టుకొని. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాత్రమన్నా బాధ్యతంగా పోలవరాన్ని నాశనం చేసి ఇవాళ నువ్వు మాట్లాడతావా? పోలవరం పూర్తయితే ఇవాళ ఎన్ని లక్షల ఎకరాల సాగులోకి వచ్చేది? ఏ విధంగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి? సోమవారం పోలవరంగా ముందుకెళ్తే ఎంత డ్రామాలు చేశారు, ఎన్ని నాటకాలు చేశారు, ఎంతమంది మహానుభావులు కృషి ఉంది దీంట్లో, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? జాతికి భావితరాల కోసం, అది నీరు చెట్టు అవ్వచ్చు, నీరు ప్రగతి అవ్వచ్చు, ఇంకుడు గుంటలు అవ్వచ్చు, అవన్నీ చేసి చూస్తే ఎగతాళి చేశారు. ఏం మాట్లాడారయ్యా? ఎత్తిపోతలన్నీ నాశనం చేశారు. మళ్ళీ ఆ ఎత్తిపోతలన్నీ వాళ్ళు బాగు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేసి పెట్టారు 5 ఏళ్ళు. ఏం చేశావు? ఇవాళ ఆ ఎత్తిపోతలన్నీ నాశనం చేశావు. నదుల అనుసంధానం, నాగావళి, స్వర్ణముఖి, వేగావతి, వీటి గురించి నీకు అవగాహన ఉందా? బహుజ, వంశధార, నాగావళి, స్వర్ణముఖి, వేగావతి, చంపావతి, డెంకాడ, మహేంద్ర తనయ, రామతీర్థ సాగర్లో రాముడు దేవాలయానికి ఏం చేశారు? మీ ఘనకార్యాలన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్తే ఇంకా మీకు బాధ్యత లేకుండా మాట్లాడతావా? ఏ విధంగా నీళ్లు ఎట్లా తీసుకెళ్ళాలి భావితరాలు కానీ ఆయనంతా కూడా చేసి పెడితే ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి హోంమంత్రి దాకా చేయాలి అని ఆ విధంగా ఇవన్నీ కూడా నదుల అనుసంధానం చేసి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ విధంగా కట్టి చూపించాడు. కట్టి చూపిస్తే దీన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అదే పోలవరంలో మీరు విధ్వంసం చేయకపోతే ఇవాళ పోలవరం నీళ్లు ఎన్నో సంవత్సరాల ముందు డ్యామ్ పూర్తయ్యేది. మీరు చేసిన విధ్వంసం వల్ల, డయాఫ్రమాలు దెబ్బతింటం వల్ల ఇవాళ గత 5 ఏళ్ళు నాశనం చేశారు. ఆ దెబ్బతిన్న డయాఫ్రమాలను కట్టి మళ్ళీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉన్నట్టయితే ఇవాళ ఎంత ఎసులుబాటు వచ్చేది. చింతలపూడిని తీసుకెళ్ళి ఎన్జిటీలో పెట్టావు. అటు మాట్లాడితే నువ్వు మాట్లాడే పోతిరెడ్డిపాడు అక్కడ ఆ లిఫ్ట్ని తీసుకెళ్ళి ఎన్జిటీలో పెట్టావు. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి వైకుంఠపురం లిఫ్ట్ని క్యాన్సిల్ చేసావు. చోడవరాన్ని బతికిస్తే రాయలసీమకు తెలుగంగా అందరినివా కాలేరు నగరి ఆయన వేసిన పునాది ఈరోజు రాయలసీమని బతికిస్తా ఉంటే మీరు ఇవాళ నీకు అధికారిగా ఉందా, కామెడీగా ఉందా, పిచ్చి మాటలు మాట్లాడతావా? ఇవాళ ఇవన్నీ కూడా వాస్తవాలు. శ్రీరామ కృష్ణయ్య గారి గురించి నీకు తెలుసా? ఆ మహానుభావుడు గుంటూరు నుంచి వచ్చిన ఇంజనీర్ అందరినివా కాలువల మీద, గట్ల మీద, కొండల మీద, గుట్టల మీద తిరిగాడు ఆయన. రామారావు గారు అడ్వైజర్గా, ఎన్టీ రామారావు గారు అడ్వైజర్గా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ కుప్పానికి నీళ్ళు వెళ్ళాయి, అందరే ఇందుకూరుకు నీళ్ళు వెళ్ళాయి, మడకసిరక నీళ్ళు వెళ్ళాయి, అన్ని ప్రాంతాలకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి. చిత్తూరు, అటు కర్నూలు, ఈ విధంగా వంశధార ప్రాజెక్టులో నేరేడి బ్యారేజ్ అవన్నీ కూడా దశాబ్దాల తరబడి పోరాటాలు జరిగాయి, కోర్టుల్లో జరిగాయి న్యాయ పోరాటాలు. ఇవాళ దశాబ్దాల కళ నేరేడి బ్యారేజ్ ఆ నిర్మాణం జరిగితే బ్రహ్మాండంగా వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో 14 టీఎంసీలు నీళ్లు నిలబెట్టుకొని సౌదర్లోకి వెళ్ళి 60-70 టీఎంసీలని బ్రహ్మాండంగా వంశధార, నాగావళి ఈ అనుసంధానం ద్వారా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళారు.